అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 14వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీకు సాధారణమైనటువంటి రోజు కాదు. మీ యొక్క జీవితంలో ఒక కీలక మలుపు తిరిగే సూచనలు కల్పిస్తున్నాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు అన్నీ కలిసి ఒక పెద్ద మార్పు దిశగా నడిపించబోతుంది. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఫలితం రాబోయే సమయం అనే చెప్పవచ్చు. అయితే ఒక చిన్న జాగ్రత్త, ఆవేశం మీ యొక్క బలం అయినా సరే అదే మీ యొక్క బలహీనత కూడా అవుతుంది. కాబట్టి ఆవేశాన్ని నియంత్రిస్తే విజయాన్ని మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈరోజు ఉదయం లేవగానే మీ యొక్క మనసులో ఒక స్పష్టత కనిపిస్తుంది. చాలా రోజులుగా మిమ్మల్ని కలవరపెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కనిపించే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు చాలా వేగంగా పనిచేస్తాయి. మీరు చేసే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళితే చాలా మంచిది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీపై అధికారులు ప్రశంసలను రావచ్చు. మీరు గతంలో చేసినటువంటి పనికి ఇప్పుడు ఫలితం పొందే అవకాశం ఉంటుంది. కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. అయితే బాధ్యతలు పెరిగినప్పుడు ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. వ్యాపారం చేసే వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో భారీ లాభాలను తీసుకురాగలదు. అయితే భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా జాగ్రత్తగా మాటల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా కొంచెం మెరుగుదల కూడా కనిపిస్తుంది. మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు లాభం ఇవ్వటం కూడా ప్రారంభించవచ్చు. కానీ ఒక ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించడం చాలా మంచిది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును సరిగ్గా ఉపయోగిస్తే భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మాటల వలన అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. పెద్దగా మాట వినటం వలన సమస్యలు సులభంగా పరిష్కరించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రేమ విషయాలలో ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి తమ భావాలను స్పష్టంగా చెప్పడానికి ఇది చాలా మంచి రోజనే చెప్పవచ్చు. అయితే అహంకారం వలన చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి సహనం పాటించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఆరోగ్యపరంగా చూస్తే సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ అలసట అనిపించవచ్చు. ముఖ్యంగా తలనొప్పి, కళ్ళ అలసట వంటి సమస్యలు రావచ్చు. సరైనటువంటి విశ్రాంతి తీసుకోవటం, నీళ్ళను ఎక్కువగా తాగటం చాలా అవసరం. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. అదేవిధంగా ప్రేమ విషయాలలో కొంత మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి తమ భావాలను స్పష్టంగా చెప్పడానికి ఇదే మంచి సమయం. అయితే అహంకారం వలన చిన్న చిన్న గొడవలు రావచ్చు. కాబట్టి సహనం పాటించడం చాలా మంచిది. వివాహం గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి మంచి వార్తలు వినిపించవచ్చు. ఈరోజు మీకు ఆధ్యాత్మికంగా కూడా మంచి అనుభూతి ఏర్పడుతుంది. దేవుడు మీ మీద విశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు చేసే పూజలు, ప్రార్థనలు మీకు శక్తిని కూడా ఇస్తాయి. ముఖ్యంగా సూర్యదేవునికి నమస్కారం చేయడం ద్వారా మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును నిర్మిస్తాయి. ఒక చిన్న అవకాశం కూడా పెద్ద విజయంగా మారవచ్చు. మీరు మీపై నమ్మకం ఉంచితే ఏదైనా సాధించగలుగుతారు. కానీ అనుమానం, భయం మీ యొక్క ఎదుగుదలను ఆపివేస్తాయి. మీరు ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి సమయం అనే చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్నటువంటి పని మొదలు పెడితే అది విజయవంతంగా మీరు ప్రయత్నించి పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మరింత శుభప్రదమైనటువంటి పరిహారాలను కూడా తెలుసుకుందాం. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి ఆర్జ్యం ఇవ్వటం చాలా మంచిది. ఓం సూర్యనారాయణ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. అదేవిధంగా
ఎరుపు లేదా కాషాయ రంగు దుస్తులను ధరించడం శుభప్రదం. గుడిలో గోధుమ రంగు, ఎరుపు పువ్వుల దానం చేయడం చాలా మంచిది. తండ్రి లేదా పెద్దలకు ఆశీర్వాదం తీసుకోవడం, పేదలకు ఆహార దానం చేయడం వలన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే, మీరు ఎంత బలంగా ఉన్నా వినయం కోల్పోవద్దు. మీరు ఎంత తెలివి ఉన్నా సహనం కోల్పోవద్దు. ఈ రెండు మీ యొక్క నిజాయితీకి ప్రధాన కారణాలు. రేపటి రోజు మీకు ఒక పరీక్షలా కూడా ఉండవచ్చు, ఒక అవకాశంలాగా కూడా ఉండవచ్చు. మీరు ఎలా స్పందిస్తున్నారో అదే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఇప్పటి వరకు మీరు చదివింది రేపటి దిన ఫలితాల మొదటి భాగం మాత్రమే, కానీ అసలు మలుపు ఇప్పుడే మొదలవుతుంది. వారికి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మరింత స్పష్టంగా మారుతాయి. మీరు ఉదయం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా పనిచేస్తాయో ఈ సమయానికి అర్థమవుతాయి. ఇదే సమయం మీ యొక్క సహనాన్ని, మీ యొక్క తెలివిని పరీక్షించే సమయం. అదేవిధంగా మధ్యాహ్నం సమయానికి మీకు కొన్ని అనుకున్నటువంటి ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ రావచ్చు.